మనమందరం కలిసి ఊరికొచ్చినప్పుడు ఊరంతా ఒక రకంగా కనిపించింది. ఎంతో ఆశగా ఇందు దగ్గరికి వెళ్తున్న నాకు ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? వదినింటికి వెళ్ళానన్నయ్య. వదిని రామానుజం వాళ్ళు చంపేశారు. అన్నయ్య వద్దన్నయ్య, ఒక నిమిషం నేను చెప్పేది వినన్నయ్య. నేను ఆత్మనైపోయాను. సర్పంచ్ ఎప్పుడో నన్ను చంపేశాడు. మీ అన్నయ్యకి నన్ను దూరం చెయ్యాలని ఇలా చేశాడు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొద్దమ్మా. నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మీ అన్నయ్య నన్ను చంపేశారంటే వాడి ప్రాణాలతో వదలడు. ఆయన అంతా కూడా అవుతాడు. మరిప్పుడు ఏం చేస్తావు వదినా? ఆత్మగా ఇంకెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఉన్నన్నాళ్ళు ఆయన కోసమే ఉంటానమ్మా. నీకోసమే ఎదురు చేస్తున్న వదిన దగ్గరికి వెళ్ళాన్నయ్యా. వెళ్తానమ్మా. అన్నయ్య, ఆత్మ మనిషి కలిసి ఉండగలవా? కలిసి ఉండలేవమ్మా. ఆత్మ ఆత్మతోనే ఉండాలి, మనిషి మనిషితోనే ఉండాలి. నా కోసం ఎదురు చూస్తున్న నా ఇందు కోసం నేనేం చేశానో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం. నువ్వే నా లోకం. అలా నేను కూడా ఆత్మనైపోయాను. నా ఇందు బాధపడకుండా అడవిలో చనిపోయినని తనకు అబద్ధం చెప్పాను. స్వామి, త్వరగా వాళ్ళిద్దరిని బంధించండి. నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. రే రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా. కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా? ఇలా చంపేశారేంట్రా? నీ అనుచరులని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు ఇందుని? చెప్పరా రామానుజం, ఎందుకు చంపావు? చెప్పరా ఇందుని ఎందుకు చంపావు?
బాబు 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపుతో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే ఏ అస్కర బస్కా ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. అయ్యో అయ్యో ఇందమ్మ 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 లేమా 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 ఇందమ్మ కడుపుతో చచ్చిపోతున్నాయా? అయ్యో వద్దే. ఆడేవి దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. ఛా! మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమ్మాయికురాలు ఏంటరా? శాస్త్రి, నిన్ను చంపలేకపోతున్నాను. వాసు వాసు, ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా. ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమొక్కలు వేసుకొని కూర్చుంటారు? కులం కులం అని చెప్పి నిండు గర్భవతిని చెప్పాడా మంచి అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి, కులం పిచ్చిపోయిందాక తరిమి మమ్మల్ని క్షమించు బాబు. మీ నాన్న ఇంత పనిచేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం.